Blossoms. 5th class English reader. My Sweet Memories. Unit 2, Part 3. Like, share and subscribe my YouTube channel Vijay Kumari TLM and Spoken English. మై స్వీట్ మెమరీస్కి సంబంధించి ఇది మూడో వీడియో. దీనికంటే ముందు రెండు వీడియోలు అంటే రెండు పార్ట్లు చేయడం జరిగింది. ఈ లెసన్ని మీరు నేర్చుకోబోయే ముందు ఉన్నటువంటి రెండు పార్ట్లు కూడా చూడండి. April 26th. I woke up early today. I went out for a walk in the morning. The cool breeze was pleasant. The coconut palms were swaying lazily. My grandfather was busy with some farmers in the fields. Some of them were cutting the crops and some of them were threshing the paddy. The air was filled with the sweet sound of birds all over singing in their sweet voices. The cuckoo's song was perhaps the most enchanting. By the time I reached home, delicious breakfast was ready. I freshened up and had the tastiest breakfast. Meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while. What is the date that day? 26th April. అంటే ఏప్రిల్ 26వ తేదీ గురించి డైరీలో రాస్తున్నాడు అనమాట. ఎవరు రాస్తుంది? సంతోష్. I woke up early today. When did he get up? ఎప్పుడు లేసాడంట నిద్ర? ఎర్లీ. పెందలాడే లేసాడంట, పెందలకడే నిద్రలేసాడు. I went out for a walk in the morning. Who went out for a walk in the morning? ఎవరు వెళ్ళారు వాకింగ్కి మార్నింగ్? సంతోష్. The cool breeze was pleasant. How was the breeze? How was the air? గాలి ఎలా ఉందంట? ప్లెజెంట్గా ఉందంట. ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లెజెంట్. ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరం అనమాట. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్. వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? హీ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్. ఫార్మర్స్ తోటి బిజీగా ఉన్నాడు అక్కడ పొలాల్లో. సమ్ ఆఫ్ దెమ్ వర్ కటింగ్ ద క్రాప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ. వాట్ వర్ ద ఫార్మర్స్ డూయింగ్ దేర్? ఏం చేస్తున్నారు ఫార్మర్స్ అక్కడ? సమ్ ఆఫ్ దెమ్ వర్ కటింగ్ ద క్రాప్స్ అంటే కొంతమంది పంటను కోస్తున్నారు. క్రాప్ అంటే పంట. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ. కొంతమంది ఆ పంటని వేరు చేయటం అంటే నూర్పిడి చేయటం అంటారు కదా, అలా వేరు చేస్తున్నారు అనమాట. థ్రెషింగ్. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్వీట్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దేర్ స్వీట్ వాయిసెస్. ఎయిర్ ఎలా ఉందంట? దేంతో ఫిల్ అయి ఉంది? ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దేర్ స్వీట్ వాయిసెస్. ద బర్డ్స్ వాయిసెస్. స్వీట్ వాయిసెస్ అంటే పక్షుల కిలకిల రావాలతోటి అక్కడ వాతావరణం అంతా, ఎయిర్ అంతా కూడా ఫిల్ అయి ఉందన్నమాట. ద కుక్కూ సాంగ్ వాజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఎన్చాంటింగ్. అక్కడ కుక్కు అంటే కోకిల. కోకిల గానం ఎలా ఉందంట? మంత్రముగ్ధుల్ని చేస్తుందన్నమాట, మైమర్చిపోయేలాగా ఉందన్నమాట దాని వాయిస్. బై ద టైమ్ ఐ రీచ్డ్ హోమ్. తర్వాత ఈ అబ్బాయి ఇంటికి చేరుకున్నాడు. డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ వాజ్ రెడీ. డెలిషియస్ రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందన్నమాట. ఐ ఫ్రెషన్డ్ అప్ అండ్ హ్యాడ్ ద టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్. ఆ అబ్బాయి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశాడు. మీన్ వైల్ అ గర్ల్, పల్లవి, అవర్ నైబర్ కేమ్ టు అవర్ హౌస్ అండ్ వీ ప్లేడ్ ఫర్ ఎ వైల్. తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్? పల్లవి. పల్లవి వాళ్ళ నైబర్ హౌస్లో ఉండిద్ది అనమాట. నైబర్ అంటే పొరుగు వాళ్ళు అనమాట. ఆ అమ్మాయి వచ్చింది. వి ప్లేడ్ ఫర్ ఎ వైల్. హూ ప్లేడ్? ఎవరు ఆడుకున్నారు? ఎవరెవరు ఆడారు? పల్లవి అండ్ సంతోష్. April 26th. I woke up early today. I went out for a walk in the morning. The cool breeze was pleasant. The coconut palms were swaying lazily. My grandfather was busy with some farmers in the fields. Some of them were cutting the crops and some of them were threshing the paddy. The air was filled with the sweet sound of birds all over singing in their sweet voices. The cuckoo's song was perhaps the most enchanting. By the time I reached home,
Delicious breakfast was ready. I freshened up and had the tastiest breakfast. Meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while. Pallavi showed me how to play with a tire and a stick. We happily ran down the lanes balancing the tire with a small stick. She was very eager to show me the village. We stopped to talk Pallavi's friends, Aman, Peter, and Shruti. Aman was helping his father in milking their cows. Peter and Shruti were sitting with their grandmother, breaking groundnut pods and piling them neatly. Later, they would take the nuts to the village market to sell them. I helped them for some time. Pallavi showed me how to play with a tire and a stick. పల్లవి చూయించిందనమాట ఎలా ఆడాలి అనేది. ఆ టైర్ తోటి స్టిక్ తో కొడుతూ కంట్రోల్ చేస్తూ ఆడుతుంటారు కదా, టైర్ కొట్టుకుంటా పరిగెత్తుతూ ఆడతారు కదా, అది ఎలా ఆడాలో చూయించిందనమాట. హూ షోడ్ సంతోష్ టు ప్లే విత్ టైర్ అండ్ స్టిక్? ఎవరు చూయించారు? పల్లవి. వి హ్యాపీలీ ర్యాన్ డౌన్ ద లేన్స్ బ్యాలెన్సింగ్ ద టైర్ విత్ ఎ స్మాల్ స్టిక్. హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఆ టైర్ బ్యాలెన్స్ చేసుకుంటూ సరి చూసుకుంటూ టైర్ తోటి ఆ స్టిక్ తోటి కొట్టుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తున్నారనమాట ఇద్దరు. షీ వాజ్ వెరీ ఈగర్ టు షో మీ విత్ ద విలేజ్. ఆ అమ్మాయి విలేజ్ గురించి చూపించడానికి చాలా ఆసక్తిగా ఉందన్నమాట. వి స్టాప్ టు టాక్ పల్లవీస్ ఫ్రెండ్స్ అమన్, పీటర్ అండ్ శృతి. హూ ఆర్ పల్లవీస్ ఫ్రెండ్స్? ఎవరు పల్లవి ఫ్రెండ్స్ ఎవరు? వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పల్లవీస్ ఫ్రెండ్స్? అమన్, పీటర్ అండ్ శృతి. అమన్ వాజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్. అమన్ ఏం చేస్తున్నాడు? హూ ఈజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్? అమన్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్. హీ ఈజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్. Peter and Shruti were sitting with their grandmother, breaking groundnut pods and piling them neatly. Shruti and Peter, they are sitting with their grandmother. Who were sitting with their grandmother? Peter and Shruti. What were they doing? They were breaking groundnut pods and piling them neatly. అంటే వేరుశెనగ తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అవన్నీ కూడా వేరు చేసి వేరుగా ఉంచుతున్నారు అనమాట, వాటన్నిటిని కూడా వేరుశెనగకాయల్ని. లేటర్ దే వుడ్ టేక్ ద నట్స్ టు ద విలేజ్ మార్కెట్ టు సెల్ దెమ్. తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు? వేర్ డిడ్ దే టేక్ గ్రౌండ్ నట్స్ ని ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు? దే టుక్ ద గ్రౌండ్ నట్స్ టు ద మార్కెట్ కి తీసుకెళ్లి అక్కడ అమ్మడం కోసం తీసుకెళ్లారు అనమాట. ఐ హెల్ప్ దెమ్ ఫర్ సమ్ టైమ్. నేను కూడా కొంచెం సేపు హెల్ప్ చేశాను అని సంతోష్ చెప్తున్నాడు. హూ హెల్ప్ దెమ్ ఫర్ సమ్ టైమ్? సంతోష్. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ టైర్ అండ్ అ స్టిక్. We happily ran down the lanes balancing the tire with a small stick. She was very eager to show me the village. We stopped to talk to Pallavi's friends, Aman, Peter and Shruti. Aman was helping his father in milking their cows. Peter and Shruti were sitting with their grandmother, breaking groundnut pods and piling them neatly. Later, they would take the nuts to the village market to sell them. I helped them for some time. What do you see in the picture? ఈ బొమ్మలో మీరు ఏం చూస్తున్నారు? అమన్, శృతి, పీటర్. హూ ఆర్ దే? ఎవరు వాళ్ళు? పల్లవీస్ ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ముందు, వాళ్ళెవరు? పల్లవి అండ్ సంతోష్. వాట్ వర్ దే డూయింగ్? దే వర్ బ్యాలెన్సింగ్ ద టైర్ విత్ ఎ స్టిక్. దే వర్ ప్లేయింగ్ విత్ టైర్ అండ్ స్టిక్. ఇంకా ఏముంది బొమ్మలో? అక్కడ వాళ్ళు వేరు చేస్తున్నారు కదా, వేరుశెనగ తొక్కలు అవన్నీ కూడా తీసేసినవి, అక్కడ పంట అంతా కూడా వేరుగా చేసి మార్కెట్కి పంపించడానికి రెడీ చేస్తున్నారు. ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్. ఓకప్ మేల్కొనెను, ఎర్లీ పెందలకడ, వెంట్ వెళ్ళెను, మార్నింగ్ ఉదయం,
కూల్ చల్లని, బ్రీజ్ గాలి, థ్రెషింగ్ నూర్పిడి, ఫార్మర్ రైతు, కటింగ్ కత్తిరించు, క్రాప్స్ పంటలు, స్వీట్ మధురమైన, సౌండ్ శబ్దము, సింగ్ పాడుట, కుక్కు కోకిల, సాంగ్ పాట, పర్హాప్స్ బహుశా, ఎన్చాంటింగ్ మంత్రముగ్ధులు, టైం సమయము, రీచ్డ్ చేరుకొనెను, బ్రేక్ఫాస్ట్ ఉదయపు అల్పాహారం, రెడీ సిద్ధంగా ఉండు, లేజీలీ బద్ధకంగా, ఫ్రెషెండ్ తాజాది అంటే అబ్బాయి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చాడు కదా. టేస్టియెస్ట్ రుచికరమైనది, మీల్ వైల్ మరోవైపు, నైబర్ పొరుగువారు, కేమ్ వచ్చెను, ప్లేడ్ ఆడెను, షోడ్ చూపించెను, టైర్ టైరు, హ్యాపీలీ సంతోషంగా, బ్యాలెన్సింగ్ సరిచూచు, ఈగర్ ఆసక్తిగా, స్టాప్డ్ ఆగెను, ఫ్రెండ్స్ స్నేహితులు, హెల్పింగ్ సహాయం చేయుట, ఫాదర్ నాన్న, మిల్క్ పాలు, కౌస్ ఆవులు, సిట్ కూర్చొనుట, గ్రాండ్ మదర్ అమ్మమ్మ లేదా నానమ్మ, బ్రేకింగ్ పగులగొట్టు, గ్రౌండ్ నట్ పాట్స్ వేరుశెనగ తొక్కలు, పైలింగ్ పోగు చేయు, నీట్లీ శుభ్రంగా, లేటర్ తరువాత, నట్స్ వేరుశెనగలు, విలేజ్ గ్రామము, మార్కెట్ సంత, సెల్ అమ్ముట. ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్స్. మనం నేర్చుకున్నటువంటి ఇప్పటివరకు చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం. వోకప్ స్లెప్ట్, టుడే టుమారో, వెంట్ కేమ్, అవుట్ ఇన్, మార్నింగ్ ఈవినింగ్, కూల్ హాట్, ప్లెజెంట్ irritable, lazy, idle, grandmother, grandfather, girl, boy, our, your, came, went, we, they, with, without, happily, unhappily, down, up, she, he, eager, reluctant, stop, start, friend, enemy, help, hinder, some, more, sell, buy, neat, dirty, take, give, all, none, perhaps, improbably, enchanting, repulsive, reached, departed, delicious, inedible, ready, unready, up, down, help, hinder. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. మనం చదివిన లెసన్కి సంబంధించినటువంటి ఈ 2 పేరాలు చదివాం కదా. 2 పేరాల్లో లైన్ బై లైన్ మీరు కనుక గమనించినట్లయితే ప్రతి లైన్కి క్వశ్చన్స్ మనమే తయారు చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు మీరు ఆ లైన్స్లో చూసుకుంటూ సొంతగా రాయడానికి ట్రై చేయండి. వెన్ డిడ్ హీ వేకప్, ఎప్పుడు నిద్ర లేచాడు సంతోష్? హీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హీ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే నిద్ర లేచాడు. వేర్ డిడ్ సంతోష్ గో ఇన్ ద మార్నింగ్, ఎక్కడికి వెళ్ళాడు సంతోష్ మార్నింగ్? హీ వెంట్ అవుట్ ఫర్ అ వాక్ ఇన్ ద మార్నింగ్. ఆ అబ్బాయి నడవడానికి మార్నింగ్ వాక్కి వెళ్ళాడు అనమాట. హౌ వాజ్ ద ఎయిర్? ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లెజెంట్. ఎలా ఉంది అక్కడ గాలి?
ఆహ్లాదకరంగా ఉంది. విచ్ పామ్స్ వర్ స్వేయింగ్ లేజీలీ? అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి కదా, ఏవి భారంగా కదులుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా అలా ఉన్నాయి. మూవింగ్, స్వేయింగ్ మీన్స్ మూవింగ్. ద కోకోనట్ పామ్స్ వర్ స్వేయింగ్ లేజీలీ. కోకోనట్ ట్రీ ఉంది కదా, కొబ్బరి చెట్లు, అవి లేజీగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. వేర్ వాజ్ హిస్ గ్రాండ్ ఫాదర్? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్కడున్నారు? హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ ద ఫీల్డ్. పొలంలో ఉన్నాడు. హూ వాజ్ దేర్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తోటి ఇంకా ఎవరున్నారు? ఫార్మర్స్. ద ఫార్మర్స్ వర్ దేర్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్. హూ వాజ్ బిజీ విత్ ఫార్మర్స్? ఫార్మర్స్ తోటి బిజీగా ఉన్నది ఎవరు? సంతోష్ గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ ద ఫార్మర్స్. ఫార్మర్స్ తోటి సంతోష్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చాలా బిజీగా ఉన్నారు. వాట్ వర్ ద ఫార్మర్స్ డూయింగ్ ఇన్ ద ఫీల్డ్స్? ఏం చేస్తున్నారు ఫార్మర్స్ పొలంలో? సమ్ ఆఫ్ ద ఫార్మర్స్ వర్ కటింగ్ ద క్రాప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ. కొంతమంది ఏమో కట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వేరు చేసి నూర్పిడి చేసి అవన్నీ కూడా కుప్పలుగా చేస్తున్నారు అనమాట, పోగు చేస్తున్నారు. వాట్ డిడ్ ద ఎయిర్ ఫిల్ విత్? ఎయిర్ ఎలా ఉంది, దేనితో నిండి ఉంది? ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్. పక్షుల అరుపులతోటి కిలకిల రావాలతోటి నిండి ఉందన్నమాట. హౌ డిడ్ ద బర్డ్స్ సింగ్? ఎలా పాడుతున్నాయి పక్షులు? ద బర్డ్స్ సింగ్ విత్ దర్ స్వీట్ వాయిసెస్. మధురమైనటువంటి గొంతులతోటి స్వరంతోటి పాడుతున్నాయి అన్నమాట. విచ్ బర్డ్ సాంగ్ వాజ్ మోస్ట్ ఎన్చాంటింగ్? ఏ బర్డ్ యొక్క సాంగ్, ఏ పక్షి యొక్క పాట మంత్రముగ్ధుల్ని చేస్తుంది? ద కుకూ సాంగ్ వాజ్ మోస్ట్ ఎన్చాంటింగ్. కోకిల గొంతు చాలా మధురంగా ఉంటుంది కదా. వాట్ వాజ్ రెడీ వెన్ హీ రీచ్డ్ ద హోమ్? ఏం రెడీగా ఉంది ఆ అబ్బాయి ఇంటికి చేరుకున్నప్పుడు? డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ వాజ్ రెడీ వెన్ హీ రీచ్డ్ ద హోమ్. ఆ అబ్బాయి ఇంటికి చేరుకున్నప్పుడు రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందంట. హౌ వాజ్ ద బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిషియస్. రుచికరంగా ఉంది. హూ హ్యాడ్ ద టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్? ఎవరు తిన్నారు టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్? సంతోష్ హ్యాడ్ ద టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్. సంతోష్ కదా తిన్నాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్? ద నేమ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ పల్లవి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్? ద నేమ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ పల్లవి. పల్లవి కదా అమ్మాయి పేరు. హూ కేమ్ టు హిస్ హౌస్? ఎవరొచ్చారు వాళ్ళ ఇంటికి? పల్లవి కేమ్ టు హిస్ హౌస్. సంతోష్ వాళ్ళ ఇంటికి పల్లవి వచ్చింది. హూ వాజ్ ప్లేడ్ విత్ సంతోష్? సంతోష్ తోటి ఆడింది ఎవరు? పల్లవి. పల్లవి వాజ్ ప్లేడ్ విత్ సంతోష్. వై డిడ్ సంతోష్ అండ్ పల్లవి స్టాప్డ్? పల్లవి సంతోష్ ఇద్దరు ఎందుకు ఆగారు? దే స్టాప్డ్ టు టాక్ పల్లవీస్ ఫ్రెండ్స్. పల్లవి వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురొచ్చారనమాట, అందుకని వాళ్ళతో మాట్లాడటం కోసం ఆగారు. వాట్ వర్ ద నేమ్స్ ఆఫ్ పల్లవీస్ ఫ్రెండ్స్? పల్లవి వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లేంటి? అమన్, పీటర్ అండ్ శృతి. అమన్, పీటర్ అండ్ శృతి వర్ ద నేమ్స్ ఆఫ్ ద పల్లవీస్ ఫ్రెండ్స్. Who was breaking the groundnut pods? Peter, Shruti and their grandmother were breaking the groundnut pods. ఎవరెవరు గ్రౌండ్ పాట్స్ ని బ్రేక్ చేస్తున్నారు? పీటర్, శృతి వాళ్ళ అమ్మమ్మ కదా. హూ వాజ్ పైలింగ్ ద గ్రౌండ్ నట్స్ నియర్లీ? హూ వాజ్ పైలింగ్ ద గ్రౌండ్ నట్స్ నీట్లీ? ఎవరు వాటిని నీట్ గా పోగు చేస్తున్నారు? పీటర్, శృతి అండ్ దే గ్రాండ్ మదర్ వర్ పైలింగ్ దెమ్ నీట్లీ. పీటర్, శృతి మరియు వాళ్ళ అమ్మమ్మ అవన్నీ కూడా పోగు చేస్తున్నారు. వై డిడ్ దే టేక్ ద నట్స్? వేర్ డిడ్ దే టేక్ ద నట్స్? నట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళు? దే టుక్ ద నట్స్ టు ద విలేజ్ మార్కెట్. వాళ్ళు సంత అంటే మనకి మార్కెట్ ఉంటుంది కదా, అట్లాగే విలేజెస్ లో కూడా మార్కెట్లు ఉంటాయి కదా, అక్కడికి తీసుకువెళ్తున్నారు అనమాట. వై డిడ్ దే టేక్ ద నట్స్ టు ద మార్కెట్? నట్స్ ని మార్కెట్ కి ఎందుకు తీసుకెళ్తున్నారు? దే టుక్ ద నట్స్ టు ద మార్కెట్ టు సెల్ దెమ్. అమ్మడం కోసం తీసుకువెళ్తున్నారు. హూ హెల్ప్డ్ దెమ్ ఫర్ సమ్ టైమ్? ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళకి కొంత సమయం, కొంచెం సేపు?
సంతోష్ హెల్ప్డ్ దెమ్ ఫర్ సమ్ టైమ్. ఈ పాఠానికి సంబంధించి ఇది 3వ వీడియో. దీని తర్వాత చివరి భాగం ఉంది. నెక్స్ట్ ఆ వీడియోని విజయ్ కుమారి టిఎల్ఎం అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు దీని తర్వాత 4వ భాగాన్ని చూడటానికి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.